సార్ కొణిదెల నాగబాబు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనుకోవచ్చు, అదే ఎమ్మెల్సీ హోదా ఇచ్చే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ప్రజా జీవితంలో ఏనాడు గడిపిన వాడు కాదు నాగబాబు. ప్రజా జీవితంలో ప్రజా ఉద్యమంలో ఏదో పవన్ కళ్యాణ్ వెనకాల పవన్ కళ్యాణ్ ఆ రోజు వాళ్ళనే చిరంజీవి పక్కన కొన్నాళ్ళు తిరిగాడు, ఇప్పుడు తన తమ్ముడు పక్కన తిరిగాడు. ఇదే ప్రజల్లో ప్రజా జీవితమా? ప్రజా ప్రజా జీవితం ప్రజానాయకుడు ఆయన అయిపోతాడు ఎట్లా? నాకు అర్థం కాదు. ఏ క్వాలిఫికేషన్ మీద అడుగుతారు వీళ్ళు? అది ఇస్తే మొత్తం అంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ అన్నయ్య కనుక అదే అర్హత పవన్ కళ్యాణ్ అన్నయ్య ఇవ్వటం వల్ల అతనికి రాజ్యసభ ఏ సీట్ అయినా ఇస్తారా? పార్టీ కోసం కష్టపడి, పార్టీ కోసం నిలబడి, పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళ కోసం శ్రమించిన వాళ్ళని వదిలేసేసి నిన్న వచ్చిన ఒక పేరున్న పార్టీలో కాంబినేషన్లో ఉన్న ఒక పార్టీ నాయకుడు అన్నయ్య కనుక ఇచ్చేస్తారా? ఎక్కడ రాజకీయం ఇది? ఎక్కడ రాజకీయం? అసలు అడగటానికన్నా వాళ్ళకి నైతికత ఉండాలి. ఆ పదవి మాకు కావాలని అడగటం కూడా ఎలా అడుగుతాం మనం? మనం ఈ రాజకీయాల్లో ప్రజా జీవితంలో మనం ఏం గడిపాం, ఎన్నాళ్ళు గడిపాం, ఎక్కడున్నాం మనం? ప్రజా జీవితం మనకి సినిమా జీవితం తప్పితే ప్రజా జీవితం గురించి మనకేం తెలుసు? ప్రజా సమస్యల గురించి మనకేం తెలుసు? ఇప్పుడు కదా పెట్టాం. ఈ లోపల మనకు ఆ పదవిలో కూర్చున్న యోగ్యత, అర్హత రేపు కూర్చుంటే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పగలమా? ఒక ప్రశ్న లేవదీయగలమా అనేది వాళ్ళు ప్రస్తుత నైతికత, వాళ్ళకి నైతికంగా మనకి హక్కు ఉందా అని ఆలోచించుకోవాలి. అది ఇవ్వటానికి కూడా చంద్రబాబు లాంటి ఇచ్చాడంటే అంతకన్నా దిగజారుడు ఇంకోట్లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హోదా నాగబాబు గారికి ఇవ్వద్దని కూడా ఆయన చెప్పారని కూడా బయట అయితే నడుస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజం? ఇవ్వద్దని నాగబాబుకి ఇవ్వద్దని ఎందుకు చెప్తాడు? అంటే తమ్ముడికి ఓన్లీ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు అన్న. ఆయన ఇవ్వద్దన్నాడు, చంద్రబాబు ఇచ్చాడు. ఎవరు పిల్లల డ్రామాలు, ఈ సినిమా డ్రామాలు ఎవరికి చూపిస్తారు? అంటే పెదాలతోటి పరవరించి కళ్ళతోటి ఎక్కిరించుకుంటారు ఇలాంటి. ఈయన వద్దంటాడంటే చంద్రబాబు ఇస్తాడు. చంద్రబాబు ఎందుకు ఇస్తాడు? చంద్రబాబు వద్దంటాడు. నువ్వు కావాలంటే నిన్ను బాధ పెట్టలేక నువ్వు గట్టిగా పట్టుబడితే నీకోసం ఇవ్వాలి అంతే. లేకపోతే నాగబాబుకి చంద్రబాబుకి ఏం అవసరం? తెలుగుదేశం పార్టీకి నాగబాబుకి ఏం అవసరం? ఇదే చంద్రబాబు తిట్టినోడే కదా నాగబాబు. బాలయ్యని బాలయ్య హీరోనా ఎవడన్నా తెలియదే? వాడెవడు బాలయ్య అని ఒక ఆర్టిస్ట్, కామెడీ ఆర్టిస్ట్ ఉన్నాడు బాలకృష్ణ అని. బాలయ్య అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. బాలయ్య హీరోనా ఎవరు? ఈయన పెద్ద వెటకారంగాను అంత పెద్ద హీరో బాలయ్యని ఎవడో నాకు తెలియదని అన్నాడు. ఇంత వెటకారం చేసిన వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవడానికి ఎందుకు పెడతాడు చంద్రబాబు? బాలయ్య ఎలా ఒప్పుకుంటాడు? ఒప్పుకున్నారు, పెట్టుతున్నారంటే అంతకన్నా హీనమైన రాజకీయాలు. వీడు దేనికైనా దిగజారుతారు. రాజకీయం కోసం, అధికారం కోసం ఎక్కడికైనా దిగజారుతారు. ఎవరి కాళ్ళ దగ్గరైనా కూర్చుంటారు. ఎవరిని తిట్టామో వాళ్ళ కాళ్ళ దగ్గర. పవన్ కళ్యాణ్ అంతే కదా. చంద్రబాబు తిట్టలేదా? లోకేష్ తిట్టలేదా? మోడీని తిట్టలేదా? బీజేపీని తిట్టలేదా? ఇవాళ చంద్రబాబు ఆహా దేవుడు ఆయనే 15 ఏళ్ళు 20 ఏళ్ళని పొగడలాగా చచ్చిపోతున్నాడు. అక్కడేమో ఆయన లాంటి నాయకుడు, మహానాయకుడు ప్రపంచంలో లేదని మోడీ గారి కాళ్ళు పిస్తున్నాడు. నేను అడగా తిట్టారు. ఇవాళ వీళ్ళకి ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ కూడా ఒక నీతి, రీతి, నిజాయితీ లేదు. చంద్రబాబు అంతే, లోకేష్ చంద్రబాబు అంతే, బీజేపీని, మోడీని అసలు టెర్రరిస్ట్ అన్నాడు. మోడీ టెర్రరిస్టు. ఒక పెళ్ళాన్ని చూడలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడు? అతని కన్నా నా కార్యకర్త చాలా బెటర్, అతని దేశంలోనే ఉండడానికి పనికిరాడు అని అంత దారుణంగా మాట్లాడినట్టు కూడా ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటున్నారు. వీళ్ళు పవర్ కోసం, అధికారం కోసం ఒక కట్టుబాటు లేదు, ఒక నీతి లేదు, ఒక రీతి లేదు, ఒక సిద్ధాంతం లేదు, ఒక విధానం లేదు. ఎప్పుడు నరలేని నాలిక ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరికి తాళం వేయాలంటే వాళ్ళకి తెస్తుంది. ఎవరిని మన తోలనాడాలంటే తోలుతుంది, ఎవరికి తాళం వేయాలో తాళం వేస్తుంది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటమే. బీజేపీ తిట్టలేదా చంద్రబాబుని? చంద్రబాబు అంటే అవినీతి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఎవరు లేరని మోడీనే అన్నారు. మోడీ నోటితోటి అనిపించారు. మరి వాడు ఎలా అంత అవినీతి వాడు మీ పక్కకు జరగానే ఉత్తముడు అయిపోతాడా? ఏమి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి అనేది అనైతిక కూటము, అవసరాల కూటము. ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారు, ఊసుకున్నారు, తూ అన్నారు, చీ అన్నారు, మళ్ళీ వాళ్ళు పూసుకుంటున్నారు, రాసుకుంటున్నారు. రేపు ఏమవుతుంది తెలియదు. ఇప్పుడు ఇందుకే ఇచ్చే అవకాశం ఉన్నదా సార్? ఇవ్వటం కరెక్ట్ కాదు. ఇవ్వటం అనేది పద్ధతి కాదు. అది ఇస్తే చంద్రబాబు అంతకన్నా దిగజారుడు లేదు.